నమస్తే అండి. దిస్ ఈస్ ప్రభు మాలంపాటి. వెల్కమ్ టు మార్కెట్ కాటా ఛానల్. ఒకసారి గోల్డ్ సిల్వర్ చూద్దాం. మనం అనుకున్న టార్గెట్స్ దాదాపుగా వచ్చేసినాయి. ఎప్పటి నుంచో అనుకున్నదే సిల్వర్ 2 lakhs వరకు ఎంసీఎక్స్లో లిస్ట్ అవుతుందని 2 lakhs దాటింది. దాటి ఫ్రైడే రోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. గోల్డ్ అయితే మీకు 7 weeks హై అనుకోవచ్చు. సిల్వర్ అయితే క్రాస్డ్ ఆల్ టైమ్ హై. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాళ్ళు ఎట్లా చూడాలి? ఈ మెటల్స్ని ఎలా చూడాలి? ఇంకా ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా? ఈ టైంలో కొనొచ్చా? సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ అయితే వైట్ ఈజ్ డామినేటింగ్ ద ఎల్లో అనుకోవచ్చు ఒక రకంగా. బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్, బట్ వైట్ ఈజ్ వెరీ డామినేటింగ్. సో మొన్నటిదాకా గోల్డ్ ముందుకెళ్ళింది, ఇప్పుడు సిల్వర్ ముందుకెళ్తోంది. సో ఇది ఎంతవరకు అంటే ఇంకా ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయంటే ఇంకా వెళ్ళే ఛాన్స్లే ఉన్నాయి. సో ఎందుకంటే వరల్డ్ మొత్తం సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఎక్విటీ చేస్తున్నాయి గోల్డ్. మన ఆర్బీఐ కూడా $20 billion అబోవ్ ఎక్విటీ చేసాం ఈ సంవత్సరం. సో ఇంకా చేసే ఉదే ఉంది. సో ఇంకా చేస్తున్నారు. సో డెఫినెట్గా డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. ఎందుకంటే ఇమీడియట్ క్యాష్ కాబట్టి. సో డాలర్ డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి బ్రిక్స్ కరెన్సీ వస్తుందా, బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తుందా, లేదా వాస్ట్రో అకౌంట్స్ ద్వారా ట్రేడ్ చేస్తారా, ఓన్ కరెన్సీ చేస్తారా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మెయిన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకంత గోల్డ్ పెరిగింది? మొన్నటిదాకా జస్ట్ ఆల్ టైమ్ హై రావడానికి +or-500 అక్కడక్కడ ఆడేది, కన్సల్టేషన్ అవుతుంది. ఒక్కసారి ఎందుకు పెరిగింది ఈ వారంలో అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయి కాబట్టి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినాయి, 25 basis కట్ చేశారు. అది కూడా డోవిష్గా మాట్లాడారు. ఆకిష్గా మాట్లాడితే అది వేరే. ఇంకా నెక్స్ట్ 2 quarters లో కూడా ఇంకొక 25 basis కట్ చేయొచ్చని ఫెడ్ చైర్మన్ పోవల్ గారు చెప్పారు, మార్కెట్కి హింట్ ఇచ్చారు. దట్స్ ద మెయిన్ థింగ్. అందుకు గోల్డ్ పెరిగింది. సో డెఫినెట్గా ఇంకా కొంచెం పెరగచ్చు, అంటే నెక్స్ట్ కట్ చేస్తే ఇంకొంచెం పెరగచ్చు. బట్ ఇంత పెరిగింది కాబట్టి రిటైల్ పీపుల్కి కొంచెం ఫియర్ ఉంటుంది. ఇది హై వచ్చేసింది, గోల్డ్ దాదాపుగా 135 263 ఆల్ టైమ్ హై అయితే సో అంతవరకు వచ్చింది. సో కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయంటే ఈక్విటీ మార్కెట్ కనుక పెరిగితే ఇది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు, ట్రేడ్ డీల్ జరుగుతుందా అనేది ఒక డౌట్. ఇప్పుడు దాకా ఇమీడియట్ ట్రేడ్ డీల్ జరగచ్చు అనుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ రష్యా యుక్రెయిన్ వార్ కొంచెం ఆగేటట్టు లేదు, ఎక్స్టెండ్ అయ్యేటట్టు ఉంది. మేబీ డిసెంబర్లో అంటే క్రిస్టమస్ వాళ్ళకు మేజర్ పండగ కాబట్టి పండగ లోపల చేస్తాం అనుకున్నాం. సో డెఫినెట్గా ఆ పాజిటివ్ వైబ్స్ కనపడినట్టు ఉన్నాయి. అది చేస్తారా చేయరా అంటే మనకి చెప్పేది ఒక మాట, మళ్ళీ వేరే చేసేది ఒకటి అన్నట్టు ఉంది. సో డెఫినెట్గా ఇది కొంచెం లేట్ అయితే మేబీ జనవరి ఫిబ్రవరి దాకా అవ్వచ్చా అనేది కొంచెం డౌట్ వస్తుంది. ఏదైనా డిసెంబర్లో కనుక వాళ్ళు మేము చెయ్యాలి, క్రిస్టమస్కి చేయాలి అనుకుంటే డెఫినెట్గా మార్కెట్ కూడా మంచి పాజిటివ్ వస్తుంది. అప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఎక్కువ ట్రేడ్ డీల్ జరిగిందంటే ఈక్విటీ పెరుగుతుంది. ఈక్విటీ పెరిగిందంటే ఆటోమేటిక్గా అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో డెఫినెట్గా గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు తగ్గచ్చు? మేబీ 10 to 15%, 20% మ్యాక్సిమం. అంటే 1,10,000 నుంచి 1,15,000 అంత మించి పడకపోవచ్చు. కానీ ఎవరైతే ఎక్కువ చేశారో సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు కనుక ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటే మటుకు 1,00,000 కంటే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు రావచ్చు? 90 దాకా రావచ్చు, 90,000 దాకా వచ్చే అవకాశం ఉంది. అంటే 90 to 1 lakh వరకు ఉంటుంది. లేదు జనరల్ ప్రాఫిట్ బుకింగ్ ఈ రకంగా చూస్తే 1,10,000 to 1,15,000 రావచ్చు. అంటే ఇది వస్తుంది అని కాదు, ఫర్ సపోజ్ వస్తే మనం ఎక్విటీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ట్రేడ్ డీల్ జరగకుండా అది ఎక్స్చేంజ్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇది కన్సల్టేషన్ మోడ్లోనే ఉంటుంది. ఈక్విటీ కన్సల్టేషన్ మోడ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మరి గోల్డ్ ఇదే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి అంటున్నారు, ఇంకా తగ్గుతాయి అంటున్నారు నెక్స్ట్ క్వార్టర్ కూడా. సో అప్పుడు కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ వైట్ బాగా డామినేటింగ్ అనుకున్నాం. 2 లక్షలు ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుద్ది అనుకుంటే కరెక్ట్గా 2 లక్షలు దాకా వచ్చి అక్కడి నుంచి ఫ్రైడే రోజు 9,000 ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎందుకంటే ఆ ఫియర్ కొంచెం ఇదిగా ఉంటుంది, భయంగా ఉంటుంది. 2 లక్షలు దాటిందంటే అమ్మో
సిల్వర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, విపరీతంగా వచ్చింది కదా. సో అందుకని ఎక్కువ మంది కింద కొనుక్కున్న వాళ్ళు, ఈటీఎఫ్ కొనుక్కున్న వాళ్ళు మటుకు వాళ్ళు ఏం చేస్తారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఈటీఎఫ్ కూడా 130 అంటే 130, 140లో కొనుక్కున్న వాళ్ళు దాదాపుగా 190, 200 వస్తుంది కదా. సో అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల తగ్గింది. కానీ 3 steps ఫార్వర్డ్ 1 step బ్యాక్వర్డ్ అన్నట్టుంది. సో సిల్వర్ అంత స్ట్రాంగ్ గా ఉంది, స్ట్రాంగ్ గా డౌన్ సైడ్ పడే అవకాశాలు కనపడట్లేదు. కొంచెం రీట్రేస్మెంట్ సర్వసాధారణం కాబట్టి మార్కెట్ అనుగుణంగా ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు, కన్సల్టేషన్ అవుతున్నప్పుడు ఇది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్రూడ్ చేస్తున్నాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అసలు అంటే ఇండస్ట్రియల్ కన్సంప్షనే కాకుండా సెంట్రల్ బ్యాంక్స్ కూడా, మన ఆర్బీఐ కూడా సిల్వర్ని కొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మేబీ ఆల్రెడీ ఇంకా మనకి అవుట్పుట్ ఇంకా రాలేదు, ఈ పాటికి అసలు తీసుకునే ఉంటారు. సిల్వర్ కూడా రిజర్వ్ చేద్దామనే ఉద్దేశంతో, స్టోర్ చేద్దామనే ఉద్దేశంతో సిల్వర్ని కూడా ఎక్రూడ్ చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు మనం ఎట్లా చూడాలి, సిల్వర్ని ఎలా చూడాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలా, లేకపోతే ఎట్లా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలా, లేకపోతే దాన్ని ఏ రకంగా గ్రోత్ ఓరియంటెడ్ గా చూడాలి, ఎలా చూడాలి అంటే గోల్డ్ అవసరార్థం ఎంత అవసరం ఉందో అంతవరకు చేస్తే మంచిది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ చూడకపోతేనే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే బాగా పెరిగింది కదా గోల్డ్ కూడా, అందరూ ఈ రేట్లో కొనలేరు. మిడిల్ అండ్ లోవర్ మిడిల్ మనకి ఇండియాలో మెయిన్ వాళ్ళే కదా. డిఫరెంట్గా ఎలక్షన్స్ లో కూడా వాళ్ళిద్దరిని అట్రాక్ట్ చేస్తే అయిపోయి కథం, గెలిచినట్టే. సో ఇప్పుడు షాప్స్ లో చూస్తే మీకు ఎక్కువ మంది జనం కనపడుతున్నారు. అందరూ అనుకోవచ్చు గోల్డ్ ఇంకా పెరుగుతుంది కదా, డిమాండ్ ఉంది, బాగానే ఉంది, సీజన్లో ఇంకా ఫెస్టివల్ సీజన్ కమింగ్ ఇంకా రాబోతోంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అంటే ఆ రిటైల్ పర్సంటేజ్ ఉంది. కానీ ఇప్పుడు షాపుల్లో కనపడే వాళ్ళు ఎవరండి, రీప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళే, లేటెస్ట్ ఆర్నమెంట్ కోసం రీప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళే కనపడుతున్నారు. ప్లస్ గోల్డ్ ఆర్నమెంట్, చిన్న చిన్న ఆర్నమెంట్స్ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఆగిపోయి సిల్వర్ ఆర్నమెంట్స్ ఇస్తున్నారు. ఆ సిల్వర్ ఆర్నమెంట్స్ మొత్తం వెండి దగదగలు కనపడుతున్నాయి. ఇదివరకు గోల్డ్ కనపడేది, ఇప్పుడు వెండి దగదగలు కనపడుతున్నాయి. సో ఏ షాప్ అన్నా చూడండి అంటే వైట్ ఆర్నమెంట్స్ ఎక్కువ కనపడుతున్నాయి ఆర్టికల్స్. సో వాటిని గిఫ్ట్ ఇచ్చే పరంగా ఎక్కువ మంది వాటి మీద ఇచ్చేస్తున్నారు. ఇదివరకు దేవుడి దగ్గర కొన్ని చోట్ల సిల్వర్ వాడేవాళ్ళు, ఇప్పుడు అన్నింటిలో వాడుతున్నారు. ఇండస్ట్రియల్ యూసేజ్ చూస్తే విపరీతంగా పెరిగిపోతుంది, డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. సోలార్లో కానీ, ఈవీలో కానీ, ఫార్మా కంపెనీస్ లో కానీ, ల్యాప్టాప్స్ లో కానీ, ఎలక్ట్రానిక్ గుడ్స్ లో కానీ, వేర్ ఎవర్ అన్ని చోట్ల కూడా సిల్వర్ విపరీతంగా కన్సంప్షన్ అవుతుంది. సో సప్లై డిమాండ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయంటే నెక్స్ట్ మన టార్గెట్ కొంచెం రీట్రేస్మెంట్ అయినా, ఇప్పుడు పడింది ఏదైనా ఇంకా 10%, 20% పడినా మళ్ళీ 2.5 లక్షల వరకు వెళ్ళొచ్చా అంటే 2,50,000 వరకు వెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇంకా డిమాండ్ ఉంది కాబట్టి, సప్లై డిమాండ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సిల్వర్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ తడిగొట్టేసుకొని పడుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే నో డౌట్ అంటే రీట్రేస్మెంట్ అయిందా భయపడాల్సిన పని లేదు. కింద మీకు ఏదైనా యావరేజ్ ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. యావరేజ్ చేసుకొని 2.5 లక్షలు ఎక్స్చేంజ్ లో, నేను చెప్పేది బయట కాదు, ఎక్స్చేంజ్ లో 2.5 లక్షలు రావచ్చు అంటే బయట మీకు జిఎస్టీ ప్లస్ ప్రీమియం బయట అమ్ముతారు కదా, ఇంకా దానికంటే ఎక్కువే రావచ్చు. సో అందుకు ఎక్స్చేంజ్ లో అయితే 2.5 వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మేబీ అన్ని అనుకూలిస్తే 2026 లోనే రావచ్చు సిల్వర్. మొన్నటిదాకా 3 years 5 years అనుకుంటే ఇప్పుడు కొంచెం రావచ్చు. అంటే నేను అన్నాను కదా అని 26 లో రావాలి వస్తుంది అని ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు చెప్పారు కదా రాలేదు అనుకోవద్దు. అంటే టెంటేటివ్గా ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం రాకపోయినా నెక్స్ట్ ఇయర్ December 2026 కాకపోయినా ఆ పై సంవత్సరం అయినా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ చూడటం మంచిది. అదే గోల్డ్ అయితే అవసరార్థం మనకి ఎంత అవసరం, టైం ఉందా, 1 year టైం ఉందా, గోల్డ్ స్కీమ్స్ పెట్టుకోవచ్చు షాపుల్లో. లేదు మనకి 5 years 10 years టైం ఉందా, ఏదైనా ఫంక్షన్ మనం చేద్దాం అనుకుంటున్నామా, ఎక్రూడ్ చేద్దాం అనుకుంటున్నామా గోల్డ్, అలాంటప్పుడు ఏం చేయాలి, గోల్డ్ ETF ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు.
ఆ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ. లాంగ్ రన్ లో మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పటికి యూనిట్స్ వచ్చినప్పుడు అక్కడ ఎన్ఏవి మంచి రేట్ ఉన్నప్పుడు అమ్మేసుకుంటే మీకు లేటెస్ట్ ఆర్నమెంట్స్ షాపుల్లో మనం తీసుకోవచ్చు. అది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడే ఆర్నమెంట్స్ కొంటే 6 months లో మారిపోతున్నాయి. సో అవసరార్థం 5 years ఉన్నప్పుడు ఈటీఎఫ్ పెట్టి ఈటీఎఫ్ నుంచి రిడీమ్ చేసి రిడీమ్ నుంచి మన ఆర్నమెంట్స్ లేటెస్ట్ ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు అని నా ఉద్దేశం. సో డిఫరెంట్ లాంగ్ టర్మ్ కి అయితే ఇలా చూడాలి, షార్ట్ టర్మ్ కి అయితే అలా చూడాలి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడదు. మీకు ఎంత ఎక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారో లాంగ్ టర్మ్ అయినా సరే ఎంత ఎక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకే వెళ్ళండి. సిప్ మోడల్ అన్నా కానీ లంసమ్ మోడల్ అన్నమాట అంతవరకే పెట్టి దాన్ని అనుగుణంగా మీకు అప్పుడు రీడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్నమెంట్ తీసుకోవడం మంచిది. సో డెఫినెట్ గా ఇది ఇది ఈ ప్లాన్ కరెక్ట్. ఎందుకంటే ఎక్కువ కొన్నాం పడిపోతుంది అనుకోండి, అరే కింద వచ్చేది కదా మనం ఆగితే బాగుండేది అనేది. లేకపోతే అక్కడి నుంచి పెరిగింది అనుకోండి, అరే ఇక్కడ కొంటే బాగుండేది, ఇంకొంచెం ఎక్కువ కొంటే బాగుండేది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో డెఫినెట్ గా తగ్గినా పెరిగినా గోల్డ్ మనం వాడతాం కాబట్టి అవసరార్థం చేస్తాం, యూసేజ్ లో ఉంటుంది కాబట్టి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ అనుకోండి, ఎస్ నేను వాడుతున్నాను కాబట్టి ఏ రేట్లు నేను ఈ రేట్లో కొనుక్కున్నా, సో ఇట్స్ ఫైన్. అదే వాడకుండా ఇన్వెస్ట్మెంట్ లాకర్లో పెట్టుకోవటం, ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, పెరిగితే ఒక తంతు, తగ్గితే ఇంకో తంతు. సో ఇది ఈ హైలో ఉంది కాబట్టి ఈ రకంగా గోల్డ్ చూస్తే మంచిది. సిల్వర్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచిది. అంటే బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ ఈచ్ అదర్, వైట్ ఈస్ డామినేటింగ్ ఎల్లో అనుకున్నాం కదా, వన్ మోర్ బ్రదర్ అనుకున్నాం కాపర్ ఆల్సో కమింగ్. ఫ్యూచర్ లో కాపర్ ఈటీఎఫ్ కూడా వస్తాయి, వాటిని కూడా వదిలిపెట్టద్దు. అంటే పూర్తిగా సిల్వర్ లో మీ క్యాపిటల్ కొంత పెట్టకుండా కొంత ఇన్వెస్ట్మెంట్ దాంట్లో సిల్వర్ నుంచి కాపర్ కూడా కొంత పర్సెంట్ 30%, 70% అక్కడ పెట్టినా 30% దీంట్లో పెట్టుకోవచ్చు. మీరు 1,00,000 పెడదాం అనుకుంటున్నారు, 70,000 సిల్వర్ లో పెట్టి 30,000 దీంట్లో పెట్టచ్చు. అప్పుడు కాపర్ కూడా పెరుగుతున్నప్పుడు మనకు కూడా ఇది వస్తుంది. ఎందుకంటే కాపర్ కూడా ఆల్ టైమ్ హై వచ్చింది, దానికి కూడా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది. సో డెఫినెట్ గా కాపర్ ని కూడా మనం మనసులో పెట్టుకొని దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా పడినప్పుడు తీసుకోవచ్చు. హిందూ కాపర్ కానీ ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఉంటాయి, అలాంటి వాటి స్క్రిప్ట్స్ మనం బాగా అది రీట్రేస్మెంట్ అయినప్పుడు లాంగ్ టర్మ్ అనుకొని, షార్ట్ టర్మ్ కానీ చూడొద్దు, లాంగ్ టర్మ్ అనుకొని పెట్టుకోండి. డెఫినెట్ గా డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మధ్యలో పడినా, నేను చెప్పాను కదా, మీరు చెప్పారు మేము కొనుక్కున్నాం పడిపోయినా అనద్దు. సో డెఫినెట్ గా మధ్యలో తగ్గే అవకాశాలు ఉంటాయి. తగ్గినప్పుడు డిఫరెన్స్ ఎక్కువ ఉంటే యావరేజ్ చేయండి, లేదా మీరు మీ మళ్ళీ అమౌంట్ లేకపోతే హోల్డ్ చేసుకొని వెయిట్ చేయండి. డెఫినెట్ గా లాంగ్ రన్ లో నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే 2.5 లక్షలు ఎక్స్చేంజ్ లో చూడొచ్చు. దాన్ని దాటే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వార్ అయిపోతుంది అనుకున్నాం, అదేమో ఎక్స్టెండ్ అయ్యేటట్టుంది. వరల్డ్ వార్ 3 వస్తుంది అంటున్నాడు ఆయన, ఈ రకంగా కంటిన్యూ అయితే. సో ఇప్పటికే సంవత్సరాలు అయిపోయింది. సో ఇది ఎంతవరకు ఇవన్నీ సెటిల్ అవ్వాలి కాబట్టి సో డెఫినెట్ గా మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి, మనకేమేం భయం లేదు. సో మనం ఈక్విటీ మార్కెట్ కొంచెం కన్సల్టేషన్ డౌన్ సైడ్ అవుతున్నప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్స్ ఎక్కువ చేస్తాయి కాబట్టి ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తే మంచిది. ఎక్కువ చేస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సిల్వర్ అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. సిల్వర్ అయితే లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మీకు 5 to 8 years పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. సిల్వర్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంత రిటర్న్స్ వచ్చే అవకాశాలు, ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటా నేను.